నడుము కొలత వచ్చేసి ఒక 14 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? కట్స్ వచ్చేసి ఒక 20 ఇంచులకి వచ్చేసే విధంగా మార్కింగ్ పెడుతున్నానండి. చంకరౌండ్ ఎక్కువ కావాలంటే ఈ డౌన్ కిందకి మార్క్ చేయండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి. అంతేగాని అప్పర్ చెస్ట్‌ని కదిలిస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ టాప్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్స్ తోటి అనేదైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నానండి. 2 మీటర్లు తీసుకొని 35 ఇంచెస్ పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇవి వచ్చేసి 2 మడతలండి. ఓకేనా? ఈ విధంగా 2 మడతలున్నాయి. కింద కూడా ఒక 2 మడతలనమాట. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపున ఉంది. ఓకేనా? ఆపోజిట్ ఏమో ఓపెన్స్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర భాగం మనకి ఎప్పుడు ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇది వచ్చేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓకేనండి? ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా ఫస్ట్. కస్టమర్ దగ్గర నేను తీసుకున్న టాప్ పొడవు వచ్చేసి 40 ఇంచెస్ అండి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి నాకు 39 ఇంచులే ఉందనమాట. ఈ 39 తీసుకుంటున్నాను. మిగతా 1 ఇంచ్ వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ లైన్ తీసుకొని కట్ చేసి స్టిచ్ చేసేస్తాననమాట. లైనింగ్ ఎంత ఉందో అంత తీసేసుకున్నా. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. తడిపాం కాబట్టి కింద వైపున హెచ్చుతగ్గులు ఉంటాయండి. అందుకోసం ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాననమాట. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. ఇది వచ్చేసి కాలర్ నెక్ టాప్ అండి. 14 ఇంచెస్ కదా! అందులో సగం వచ్చేసి ఎంత 7 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాననమాట. ఓకేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో ఇక్కడ చంక డౌన్ కూడా నేను 7 ఇంచెస్‌కి ఫస్ట్ మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా? అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో నెక్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? రిమైనింగ్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది 4.5 ఉందనమాట. ఇక్కడ వచ్చేసి ఇది హై నెక్ కాబట్టి ఇక్కడ ఈ షోల్డర్ వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేయాలండి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా నెక్ వైపుకి ఈ విధంగా కలిపేయాలనమాట. ఓకేనా? ఈ ముక్కను కట్ చేసేస్తామండి. హై నెక్ వేస్తున్నామంటే అది కాలర్ నెక్ అయినా, హై నెక్ అయినా ఈ విధంగా ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో ఫుల్ షోల్డర్ పెట్టేసినప్పుడు ఇటువైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాలి. ఓకేనా? హై నెక్ వాటికి మాత్రమే. ఓకేనండి? మీకు అర్థమైంది కదా! ఇక్కడ వచ్చేసి కార్నర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడమే ఈ స్కేల్ సాయంతోటి. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అప్పర్ చెస్ట్ కొలత చూద్దామండి. అప్పర్ చెస్ట్ వచ్చేసి 32 ఇంచులనమాట. ఎంతండి? 32. అందులో నాలుగో భాగం ఎంతండి? 8 ఇంచులు. ఇది హై నెక్ కాబట్టి 8 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. అప్పుడు ఎంత అవుతది? 9 ఇంచులనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఈ అప్పర్ చెస్ట్ కొలత 9 ఇంచులు వచ్చేసే విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా? ఇప్పుడు చంక రౌండ్ కొలిచిన తర్వాత ఇంకా నడుము భాగము, ఇంకా హిప్ లూజు, ఇంకా కట్స్ ఎంత పెట్టుకోవాలి అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. చంక రౌండ్ కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ఒక మెథడ్ ఉందండి. అదేంటనేది చూపిస్తాను. ఈ ముక్కను కట్ చేసేస్తాము. దీన్ని వదిలేసేయండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కదా! ఈ విధంగా విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటండి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామో హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్కడి వరకు ఇక్కడ వరకే. ఇప్పుడు ఇదంతా ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటాం. ఇదంతా ఖర్చు. దీంతో మనకు పని లేదు. ఈ విధంగా అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలవాలి. ఏంటి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా! ఈ మార్కింగ్ మీద కొలుచుకుంటూ రావాలి. అంటే చంక రౌండ్ ఎక్కువ మార్కింగ్ పెట్టామా? తక్కువ మార్కింగ్ పెట్టామా? అని డౌట్ ఉంటది కదా! అందుకోసమేనండి. ఎంతొస్తుంది? పావు తక్కువ 8 ఇంచులొస్తుంది. ఇది ఎంతండి? 9 ఇంచులు మార్కింగ్ పెట్టాం. ఇప్పుడేం చేయాలండి? ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టినా సరిపోలేదనమాట చంక రౌండు. తనకి కావాల్సింది 8 ఇంచెస్ అయితే పావు తక్కువ 8 ఇంచులొస్తుంది. అప్పుడు ఒక పావించు డౌన్‌కి మార్కింగ్ పెడదాం. ఓకేనా? డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఓకేనా? ఈ స్కేల్ సైన్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే. ఇదంతా ఖర్చు. దీంతో మనకు పని లేదు. మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు. ఓకేనా? కరెక్ట్‌గా మార్కింగ్ పెట్టానా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి కొలిచేద్దాం. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఆ మార్కింగ్ మీద కొలుద్దామండి. ఓకేనా? 8 ఇంచెస్ అయితే వచ్చేసిందనమాట.
మనకు కావాల్సిన చంకరౌండ్ అంతా 8 ఇంచెస్. ఇప్పుడు డౌన్ ఎంత పెడితే మనకు చంకరౌండ్ మ్యాచ్ అయిందంటే 7.5 అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇదే కస్టమర్‌కి పావు తక్కువ 8 ఇంచులు గనక చంకరౌండ్ ఉంటే మనము ఫుల్ షోల్డర్ ఎంత పెడితే చంకడౌన్ అంత పెట్టినప్పుడు సరిపోయేది. కానీ తినకొచ్చేసి ఒక పావించి తగ్గుతుంది కాబట్టి అప్పుడు నేను ఈ డౌన్ ఉంది కదా! ఈ చంకడౌన్ అనేది కిందకి మార్కింగ్ పెట్టుకున్నాను. అందరూ ఏం చేస్తారంటే ఫుల్ షోల్డర్ ఎంత పెడతారో చంకడౌన్ కూడా అంతే మార్కింగ్ పెట్టేసుకొని ఈ అప్పర్ చెస్ట్‌ని చంకరౌండ్ ఎక్కువ కావాలంటే ఈ విధంగా కదిలిస్తారు ఎక్కువ. ఓకేనా? తక్కువ కావాలంటే ముందుకు కదిలిస్తారు. ఈ అప్పర్ చెస్ట్ అనేది ముందుకి వెనక్కి కదిలిచ్చకూడదు. ఒకసారి మనం మార్కింగ్ పెట్టిన తర్వాత ఇంకది కదలకూడదండి. ఓకేనా? ఇప్పుడు నేను చంకరౌండ్ తక్కువ కావాలి గదా! అన్న ముందుకు మార్కింగ్ పెట్టాననుకోండి ఈ అప్పర్ చెస్ట్‌నప్పుడు అప్పర్ చెస్ట్ పావించి తగ్గిపోయింది. అప్పుడు ఈ అప్పర్ చెస్ట్ పట్టేస్తదండి. ఫిట్టింగ్ బాగుండదు. ఓకేనా? చంకరౌండ్ ఎక్కువ కావాలి గదా! 7 ఇంచ్ చంకరౌండ్ 7 ఇంచెస్ పెట్టినప్పుడు నాకు సరిపోలేదు గదా! అనేసి అప్పర్ చెస్ట్‌ని అవతలకి మార్కింగ్ పెట్టుకున్నాననుకోండి. అప్పుడు ఈ అప్పర్ చెస్ట్ అనేది 9.5 ఇంచులకొచ్చిందనమాట. అప్పుడు ఈ అప్పర్ చెస్ట్ అంతా లూజ్ ఉండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉండదు. ఓకేనా? ఏ భాగానికి తగినట్టుగా ఆ భాగాన్ని కరెక్ట్‌గా మనం మార్కింగ్ పెట్టుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. చంకకంటూ కూడాను ఒక మెథడ్ ఉంటదండి. అది ఇదే అనమాట. దీన్ని మీరు అప్లై చేయండి. చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ డౌన్ కిందకి మార్క్ చేయండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి. అంతేగాని అప్పర్ చెస్ట్‌ని కదిలిస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకేనండి. ఇంతవరకైతే అర్థమైందనుకుంటున్నాను. ఇంకిప్పుడు చూడండి. ఇంకా నడుము కొలతొచ్చేసి ఒక 14 ఇంచెస్‌కి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? కట్స్ వచ్చేసి ఒక 20 ఇంచులకొచ్చేసే విధంగా మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా? మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా లైన్ డ్రా చేయడమే అడ్డంగా. సేమ్ ఇక్కడ కూడా. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇక్కడొచ్చేసి ఎవరికైనా మీడియం హైట్ ఉండే వాళ్ళకి 14 ఇంచెస్ నడుము కొలత పెట్టేసుకుంటే సరిపోతదండి పైనుంచి. ఇక్కడొచ్చేసి నడుము కొలత మార్కింగ్ పెడతామనమాట. ఇంకా కట్స్ కూడా తను వచ్చేసి మీడియంగా ఉంది కాబట్టే ఒక 20 ఇంచులు పెట్టాము. ఓకేనా. మరీ హైట్ తక్కువ ఉండి చిన్న పిల్లలు ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళకి ఒక 18 ఇంచెస్ మార్కింగ్ పెడితే సరిపోతది. ఇంక ఈ పైనుంచి నడుము కొలత అనేది 14 ఇంచెస్ ఎవరికైనా సరిపోద్ది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మారతదండి. హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఒక 15 ఇంచులు మార్కింగ్ పెట్టండి. ఈ కట్స్ కూడా అండి పైనుంచి ఈ కట్స్ మార్కింగ్ అనేది పైనుంచి 21 ఇంకా 22 పెట్టాల్సొస్తది. ఎవరికి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి. ఇంకా మిగతా ఎవరికైనా కూడా ఏ డౌటు లేకుండా 20 ఇంచులు పెడితే సరిపోతది. మీడియం హైట్ ఉండేవాళ్ళకి. తినొచ్చేసి మీడియంగా ఉంటది కాబట్టి నేను పైనుంచి 20 ఇంచులు పెట్టానండి. నడుము కొలత పైనుంచి ఒక 14 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడొచ్చేసి నడుము కొలతొచ్చేసి 30 ఇంచులండి. ఓకేనా? అందులో నాలుగో భాగం ఎంతంటే 7.5. దీనికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతవుతది? 8 ఇంచులండి. ఇక్కడ నేనొచ్చేసి నడుము కొలత 8 ఇంచులకొచ్చేసే విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంక ఈ హిప్ లూజ్ అండి మనకి 36 ఉందనమాట. 36. అందులో నాలుగో భాగం ఎంత? 9. దీనికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతవుతది? 9.5. ఓకేనా? వీళ్ళు కొంచెం లూజ్ అడిగారు కాబట్టి ఒక పావించి యాడ్ చేసుకొని నేను పావు తక్కువ 10 ఇంచులకొచ్చేసి ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనండి? మార్కింగ్ పెట్టుకున్నట్టుగా వీటన్నిటికి కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చొక 2 ఇంచులు. ఓకేనా? ఇంతవరకు ఒక 2 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇంకిక్కడంతా కూడా ఒక 1.25 ఇంచు ఖర్చు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టామండి? పావు తక్కువ 10 ఇంచులు గదా! దీనికి ఒక 1.25 ఇంచు యాడ్ చేసేసుకొని కింద వైపునొచ్చేసి ఒక 11 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఇక్కడి వరకు కలిపేయాలనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేయాలి. ఇక్కడి నుంచి చివరి వరకు ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెడుతున్నానండి. ఓకేనా? సైడ్ కట్స్ అనేది మనకి ఫోల్డ్ చేయాలి గదా! అందుకోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. అంతకంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదండి. ఓకేనా? ఎక్కువ క్లాత్ ఇటువైపు గనక విడిచిపెట్టామనుకోండి, ఓకేనా? మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ముడత ముడతగా వస్తది. ఇక్కడ ఒక 1 ఇంచే పెట్టుకోండి. ఎవరికైనా సరిపోతది. ఇంక మీరు ఇక్కడ ఈ హిప్ లూజ్ ఎంతొచ్చిందో దానికి ఒక 1.5 ఇంచు యాడ్ చేసేసుకొని ఈ కింద మార్కింగ్ పెట్టేసుకుంటే ఎవరికైనా సరిపోతది. ఓకేనా? తినొచ్చేసి కొంచెం టీనేజ్ పాపే కాబట్టి నేనొచ్చేసి ఒక 1.25 ఇంచు పెట్టాననమాట. ఓకేనా? 1.5 ఇంచు ఇక్కడ ఎంతొచ్చిందో ఈ హిప్ లూజు దానికి ఒక 1.5 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఈ కింద మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. కొంతమంది పెద్దవాళ్ళుంటారు. అట్లాంటి వాళ్ళకొచ్చేసి కాలు సైడ్ భాగం కనపడడం ఇష్టపడరనమాట. అట్లాంటి వాళ్ళకి ఈ హిప్ లూజ్ ఎంతొచ్చిందో దానికొక 2 ఇంచులు యాడ్ చేసేసుకొని కింద మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి.
ఎవరికైనా ఇదే పద్ధతి అనమాట, అందులో ఏ డౌటు లేదు. ఓకేనా. ఇంక ఇక్కడే కుట్టు పడుతుందండి. ఓకేనా. కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా రన్నర్తో అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. ఇంకా కింద వైపున ఫ్రంట్కి బ్యాక్ ఒకే విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. ఓకేనా. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్‌కి చంకలోతు తీయాలి. ఇంకా బ్యాక్ నెక్ డీప్‌ని కూడా కట్ చేయాలన్నమాట. ఇంకా ఫ్రంట్ కూడా నెక్ ఎంత కట్ చేస్తాను, ఎంత డీప్ పెడతాను, ఏంటనేది కూడా చెప్తానండి. ఇది వచ్చేసి కాలర్ నెక్ టాప్ అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేస్తాననమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి చంకలోతు తీయాలి. ఇంకా నెక్‌ని కట్ చేయాలి. బ్యాక్ పార్ట్‌కి కూడా నెక్‌ని కట్ చేయాలండి. ఓకేనా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నా. ఈ ఫ్రంట్ పార్ట్‌కి చంకలోతు తీసి నెక్‌ని కట్ చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్‌కొస్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడి నుంచి చంకలోతు తీద్దాం. 1.5 ఇంచ్ అండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్. ఓకేనా. ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది తర్వాత కట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి నెక్ చూడండి ఎంత ఉంది, పావు తక్కువ 3 ఇంచులు వచ్చేసి నెక్. ఇక్కడ వచ్చేసి డీప్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా. ఈ కింద వైపున కూడా పావు తక్కువ 3 ఇంచులండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి ఈ స్కేల్స్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా. ఇప్పుడు ఈ 2 కట్ చేసేద్దాం. హై నెక్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక 1 ఇంచ్ అండి. 1 ఇంచు చంకలోతు తీస్తే మనకొచ్చేసి చంక వైపున ఏ విధమైన లూజు లేకుండా బాడీకి అద్దినట్టు వస్తదనమాట. ఓకేనా. ఈ ముక్కను కట్ చేయలేదు, ఇంత క్లాత్ గనుక మీరు కట్ చేయలేదనుకోండి, ఇదంతా కూడా లూజ్‌గా ఉంటది. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి నెక్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్‌కి నెక్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్‌కి ఎంతైతే నెక్ వెడల్పు పెట్టామో బ్యాక్ పార్ట్‌కి కూడా అంతే అండి. నెక్ వెడల్పు అయితే పావు తక్కువ 3 ఇంచులు పెట్టాలి. ఓకేనా. ఇక్కడొచ్చేసి డీప్ అంటే బ్యాక్ వైపున వచ్చేసి కొంచెం ఒక 3/4 ఇంచ్ డౌన్‌కి మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. ఇప్పుడు ఈ ముక్కనైతే కట్ చేసేయాలి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి ఈ లైన్‌ని తీసుకెళ్ళి ఈ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసేస్తానండి. తర్వాత రిమైనింగ్ క్లాత్ మిగులుతుంది కదా! ఆ క్లాత్ నేను హ్యాండ్స్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేదైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్‌కైతే క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసేసుకొని ఈ స్కేల్ వెడల్పునండి కింద వైపునొచ్చేసి పట్టి ఫోల్డింగ్ కోసం ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ పొడవొచ్చేసి ఖర్చులతో కలిపి నేనొక 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఓకేనా. ఒక 10 ఇంచులకొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నా. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. కింద ఫోల్డింగ్ కోసం ఇంత వెడల్పున క్లాత్‌నైతే విడిచిపెట్టుకున్నాను. పైన హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అంటే నాకు టోటల్ హ్యాండ్ రెడీ అయిన తర్వాత 9.5 ఇంచులుంటే సరిపోద్దండి. ఓకేనా. పైనకి కావాల్సిన ఖర్చుతో కలిపి నేనొచ్చేసి ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే.
ఓకేనా? ఇప్పుడు ఎంతండి? చంక రౌండు 8 ఇంచులు కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవడమే. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5 ఇంచులండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవడమే. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలి. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి చంక లూజ్ నుంచి ఈ 2 ఇంచులు ఉంది కదా! ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ఇక్కడ ఒక పావించు అండి. ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావించులోకి మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడి నుంచి లైన్‌లోకి కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ సగం దగ్గరకొచ్చేసరికి గీత కాంచి గీతగా డ్రా చేస్తే ఏ విధంగా ఉంటదో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఇంకా హ్యాండ్ దగ్గర ఎటువంటి ముడతలు రావన్నమాట. హ్యాండ్ దగ్గర ముడతలు వస్తుంటే రెండే కారణాలు. మీరు ఈ హ్యాండ్ షేప్ కరెక్ట్‌గా తీయలేదని, ఇంకా ఈ చంకరోను తగినట్టుగా ఈ డౌన్ అనేది మార్కింగ్ పెట్టలేదనండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడొచ్చేసి ఈ విధంగా మిడిల్‌కొచ్చేసి ఘాటు పెట్టేయడమేనండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేయాలి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టుకున్నాం కదా! ఓకేనా? మిడిల్‌కి ఘాటు పెట్టాం కదా! అక్కడి నుంచి 1 ఇంచ్ అండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి ఈ చంక్ లూజ్ వరకు ఎంతుంది? 7 ఇంచెస్ కదా! అందులో సగం ఎంత? 3.5 ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా హ్యాండ్ క్లోత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఈ చంక్ లూజ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా! అక్కడి వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా అయితే కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనండి. ఇది ఫ్రంట్ గుర్తు కోసం ఇక్కడొచ్చేసి ఈ విధంగా కాటు పెట్టుకుంటున్నాను. ఓకేనా? హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఈ విధంగా అయితే గమ్ పెట్టేసానండి. ఓకేనా? ఇక్కడ కూడా ఈ విధంగా అయితే గమ్ పెట్టేసాను. ఓకేనా? మనం ఈ విధంగా గమ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకోవడానికి ఈజీ ఉంటదండి. ఓకేనండి. ఇదొచ్చేసి ఫ్రంటు, బ్యాకు ఇవొచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇంక ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తానండి. ఒకవేళ కుదరకపోతే ఏ విధంగా కాలర్‌ని స్టిచ్ చేసుకోవాలి అనేదైతే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.